మరి దుర్మార్గమైనటువంటి అంశం మధురవాడలో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలోని ఒక పిఈటి ఉన్నాడు. అతని పేరు బేరా దుర్గాప్రసాద్. అతను కేడీపేట వాస్తవ్యుడు. 3 సంవత్సరాల నుంచి ఈ నారాయణ స్కూల్స్లో పనిచేస్తున్నాడు. అతను పిఈటి, కొంచెం ఆటల్లో అదే ఆసక్తి ఉన్న అమ్మాయి. ఇతను పిఈటి అవ్వడం వలన ఆ అమ్మాయిని కొంచెం అలా అట్రాక్ట్ చేసి స్కూల్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆటలు ఆడించడం, ఇలా అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఆదివారం తన భార్య ఇంట్లో లేని సమయంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి తన ఇంటి దగ్గర అత్యాచారానికి పూనుకున్నాడు, మాయ మాటలు చెప్పి అనేది మనకున్నటువంటి రిపోర్టు. అది ఆ విషయం కూడా బయటికి రాకుండా ఈ 3 నెలలు గడిచింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం వలన తల్లిదండ్రులు, చాలా చిన్నపిల్ల కాబట్టి ఎవరు ఊహించలేదు, వాళ్ళు బాడీలో కూడా ఎటువంటి చేంజెస్ లేవు, అందుకని హెల్త్ బాగాలేదు ఏంటనేది చూపించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడటంతో వాళ్ళు కూడా పాప భవిష్యత్తు దృష్ట్యా ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయారు. కానీ ఎవరు కూడా ఈవెన్ దాన్ని ఎంటీపీ చేయడానికి కూడా డాక్టర్స్ ఒప్పుకోరు, అంత చిన్నపిల్ల కాబట్టి. ప్లస్ అది చాలా పెద్ద కేసు అవుతుంది కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదనకు గురయ్యారు, చాలా ఎక్కువగా ఆవేదనకు గురయ్యారు. అంటే చూస్తాం మనం కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారనేది. వీళ్ళు చాలా ఎక్కువగా ఈ పాప గురించి ఆవేదన చెందుతున్నారు. వెంటనే నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, వితిన్ హాఫ్ అన్ అవర్ 15-20 మినిట్స్లోనే అతను ఊహించలేదు కాబట్టి అతను తీసుకొని వచ్చేసారు స్టేషన్కి, కస్టడీలోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది, ప్రాపర్ సెక్షన్స్ పెట్టి అతని మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదైపోయింది. అలాగే పాపను కూడా ప్రాసెస్లో మెడికల్ టెస్ట్కి అంతా పంపించారు పోలీస్ వైపు నుంచి. జరిగినటువంటి ఇది కానీ మేము ప్రత్యేకంగా ఇది ఎందుకు మాట్లాడాలని మిమ్మల్ని పిలిచామంటే, స్కూల్స్లో ఇలాంటివి జరగకూడదు. ఈ అవేర్నెస్ అంటే వాళ్ళుగా తల్లిదండ్రులు వచ్చి మీడియా ముందు మాట్లాడి మా పాపకి ఇలా జరిగిందని వాళ్ళు చెప్పలేరు. కాబట్టి సమాజంగా మనం ఈ విషయంలో మేము ఈ బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే స్కూల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా పీఈటీలు, కొంతమంది టీచర్స్కి ఇటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏ రకంగా అంటే పిల్లల్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలోకి తీసుకొని వచ్చేటప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకునేటటువంటి దుర్బుద్ధిని కొంతమంది ప్రదర్శిస్తారు. ముఖ్యంగా టీచర్స్కి పిల్లలు అవైలబుల్గా ఉంటారు, అందుబాటులో ఉంటారు. గర్ల్స్ స్టూడెంట్స్ అందుబాటులో ఉన్నారని చాలామంది టీచర్స్ భావిస్తారు. అందుబాటులో ఉన్న వస్తువులుగా పిల్లలను చూడటం అనేది ఈ సెక్షువల్ థాట్స్ సరిగ్గా లేని టీచర్స్కి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దీని మీద ఎంత ఆలోచించుకున్నా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే 9 గంటలకు 8 గంటలకు స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు మళ్ళీ వీళ్ళు గేటు బయట మళ్ళీ పిల్లల్ని కాంటాక్ట్ అవుతారు. ఆ లోపల ఏం జరుగుతుందనేది దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే చట్టం వహిస్తుంది. చాలా స్పష్టంగా ఆర్టికల్ 11లో వచ్చినటువంటి సవరణలు కానీ, రేప్ చట్టం 376 376 రేప్ యాక్ట్లో వచ్చినటువంటి సవరణలు కానీ, సెక్షన్ 354లో వచ్చిన సవరణలు, అలాగే సుప్రీంకోర్టు దీని మీద చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది. ఆడపిల్లలు కానీ, అంటే బాలికలు కానీ, స్త్రీలు కానీ చదువుకునే చోట, ఉద్యోగాలు చేసుకునే చోట, పని స్థలాల్లో ఎక్కడైనా కానీ వాళ్ళ మీద లైంగిక దాడి జరగకుండా ఉండేలాగా పర్యవేక్షణ బాధ్యత యాజమాన్యాలకి ఏముంది. యాజమాన్యాలు ఈ బాధ్యత తీసుకోవాల్సిందే. తీసుకోవడం అంటే ఏంటంటే అక్కడ మానిటరింగ్ కమిటీస్ వేయాలి, సంవత్సరానికి ఒకసారి కలెక్టర్కి నివేదిక ఇవ్వాలి. ఒక ప్రైవేట్ స్కూల్ కానీ, ప్రైవేట్ యాజమాన్యం కానీ, ఏ చిన్న సంస్థ కానీ, ప్రతి చోట అది ఎంత చిన్న సంస్థ అయినా కానీ అక్కడ ఉన్న స్టాఫ్లో విమెన్ని మెంబర్స్గా పెట్టి ఒక పర్యవేక్షణ కమిటీ వేయాలి యాజమాన్యం. వేసి ఎప్పటికప్పుడు పిల్లల ద్వారా వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటూ ఉండాలి, వాళ్ళకి అలాగే కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ పద్ధతుల్ని ప్రైవేట్ స్కూల్స్లో ఏమీ పాటించకపోవడం వలన, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పాటించకపోవడం వలన చాలా చోట్ల ఈ రకమైనటువంటి బాలికలు గర్భం ధరించడం అనే వార్త మనం నెలలో ఒకసారన్నా వింటూ ఉంటాం. అది విశాఖ నగరం నడిబొడ్డులో జరిగింది. ఇప్పుడు నారాయణ స్కూల్స్లో జరగటం ఇది చాలా సంచలనమే కాదు, చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా విషాదకరమైనటువంటి విషయం. ఇది పాప భవిష్యత్తుకు సంబంధించిన విషయమే కాక సమాజంలోని బడికి పిల్లల్ని పంపించే తల్లిదండ్రులు అందరి సమస్య కాబట్టి ఈ సమస్యని అడ్రస్ చేయడం కోసం మేము ఈవేళ ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేస్తాం. అందుకని మేము ఏం కోరుతున్నామంటే, ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే వాడిని కఠినంగా శిక్షించాలనేది అది జనరల్గా ఎవరైనా అడిగే విషయం. మేము కూడా అది అడుగుతున్నాం. కానీ
ముఖ్యమైనది ఏంటంటే యాజమాన్యాల మీద ఈ రకమైనటువంటి చర్యలకి సంబంధించిన యాక్టివిటీ గవర్నమెంట్ తీసుకోవాలి. అంటే జిల్లా కలెక్టర్కి ఈ విషయం మీద దృష్టి కావాలి. ఇప్పుడైనా కానీ నారాయణ స్కూల్స్ మీద ఇమీడియట్గా కలెక్టర్ వెళ్ళాలి, అక్కడికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలి, రిపోర్ట్ తీసుకోవాలి. అందులో యాజమాన్యం తప్పిదా అంటే ఇప్పుడే నేను సిఐకి ఫోన్ చేశాను, మీ అందరూ ఉండగానే ఇప్పుడే చేశాను. అది వాళ్ళ ఇంట్లో జరిగిందండి, అందుకని యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ఇంటికి అమ్మాయి ఎలా వెళ్ళింది? ఈ అమ్మాయి అతనికి ఎక్కడ పరిచయం అయింది? స్కూల్లో పరిచయం అయింది. స్కూల్లో పరిచయాన్ని వినియోగించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అంటే స్కూల్లో దీనికి సంబంధించిన ముందస్తు చర్యలు జరగడం వలన అతను ఆ అమ్మాయిని స్కూల్లోనే లైన్లో పెట్టడం వలన ఇంటి వరకు తీసుకుని వెళ్ళగలిగాడు. స్కూల్లో ఇలాంటి యాక్టివిటీ జరుగుతుందా లేదా అని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత నుంచి యాజమాన్యం తప్పించుకోవజాలదు. ఇవి తగ్గాలి, ఇవి ప్రివెంట్ అవ్వాలి, ఇవి జరగకుండా ఉండాలి, ఇలాంటివి జరిగితే చర్యలు ఉంటాయనేటటువంటి కాషన్ ప్రతి ప్రైవేట్ యాజమాన్యాలకి, ప్రభుత్వ స్కూల్స్కి, కాలేజెస్కి, సంస్థలకి అన్నింటికీ ప్రభుత్వం నుంచి ఈ మెసేజ్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మా డిమాండ్ నారాయణ స్కూల్ మీద వెంటనే కలెక్టరు వెళ్ళి కూర్చొని ఏం జరిగిందో తెలుసుకుని యాజమాన్యం మీద తగిన చర్యలు తీసుకోవాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆ టీచర్ ఎవడైతే ఉన్నాడో వాడిని ప్రాపర్ సెక్షన్స్ పెట్టారు, పోక్సో పెట్టారు, అలాగే ఇతర సెక్షన్స్ దానికి సంబంధించి అన్నీ బాగా పెట్టారు. సెక్షన్స్ పెట్టడమే కాదు, తొందరగా ఛార్జ్ షీట్ వేసి